మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. నేను పొరపాటు సంతకం పెట్టినాను ప్రెసిడెంట్ గా. నేను యాడ్ చేసేవాడిని కాదు. నేను 2 ఏళ్ళ శివాయి కలవాడిని. మా పెద్ద మనిషి ఏమిటి, నన్ను ఏం కాదురా నేను న్యాయస్తుడిని, మన ఊరి పేరు పోద్దని చెప్పి నన్ను పెట్టించినాడు సార్ అని బతిలాడిన. అతను న్యాయంగా మాట్లాడుతున్నాడు. ఏంది నాకు నన్ను ఓరి అంటోలా ప్రెసిడెంట్ గారు అంటున్నాడు. ఎవరు ఎఫ్డిఓ గారు సార్ ఆ మాట అంటే నాకు ఇదిగా ఉంటాను సార్. నేను నిద్రలేసి పార్కం చేసేవాడిని సార్. కామేశ్వరరావు అని సార్ పెద్దోడివి అధికారి కావచ్చు సార్. కామేశ్వరరావు అని బాగుంటది అట్లా నా మనస్తత్వం. నేను రెస్పెక్ట్ ఇస్తే నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తావు. 5 రోజులు అడిగినా సార్. సార్ నాకు ఎవిడెన్స్ ఇన్ సార్ బతిలాంటి దండం పెట్టా. నేను ప్రెసిడెంట్కి బయలు రాశారు కదా, దీన్ని జెరాక్స్ ఇవ్వమన్నా నేను సార్ని. ఈ అధికారం లేదా నాకు సార్ ఇచ్చేదానికి. నాకు రాలని దొంగ ప్రెసిడెంట్ మంచి ప్రెసిడెంట్. నేను ఒకటి చెప్తే వినండి, నిన్ను ప్రెసిడెంట్ చేయాలంటే ఏడీ చెప్పేదండి, ఎఫ్డిఓ కాదు, ఏడీకి పవర్స్ లేవు, జేడీకి పవర్స్ లేవు. ఇది నిన్ను ఏది చేయాలన్నా నీ జనరల్ బాడీ ఏమండి. వీళ్ళు ప్రెసిడెంట్గా చేయాలంటే ఒక మనిషి చనిపోయాడు, ఒక ప్రెసిడెంట్ స్టూడియోలో హోటల్స్ లో ఫస్ట్ మీరు రాలేదు. ఫస్ట్ నేను అడిగింది అదే. మీకు పాలకవర్గం మీటింగ్ చేసేది ఎక్కడేస్తారు? ఇక్కడే. మరి స్టూడియోలో కూర్చొని మీరు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? ఆ రోజు ఆయన్ని కారులో తీసుకొచ్చాడు సార్, లేనట్టున్నాడు కదా, మమ్మల్ని ఇంటికి మళ్ళీ తీసుకొచ్చాడు. ఎవరైనా? మానికల కృష్ణమూర్తి, తెలుగుదేశం నాయకుడు. నేను రానంటే రానగానే రాబాగా అంటే ఆయనకి నాకు ఇది ఉండింది. అయినా కానీ వచ్చి తీసుకొని వస్తే సంతకం పెట్టిన. తెలీదు ఎండల పడి పెట్టాలయా, నేను చెప్పిన కూడా చెప్పినాను. ఏం పడలేదు నేను చూసుకుంటాను. సరే ఓకే, అది వచ్చేయండి. ఇప్పుడు మీరు మీద అభియోగం పెట్టాడు. మీరు 3200 దండు ఉన్నారు, 3000కి రసీదు ఇచ్చారని, 5300 దండుకొని 5000కి రసీదు ఇచ్చారని, మొత్తం ఎంతమంది 4 లక్షల వరకు దండుకున్నారట. 3,21,000 ఎఫ్డిఓకి ఇచ్చారు. 2,21,000 ఎఫ్డిఓకి ఇచ్చారు. ఎఫ్డిఓకి ఇది ఏమని ఇచ్చారు మీరు? సార్ చెరుకు డబ్బులు తిన్నాము, అవి మా కాడు ఉంటే వాడు ఖర్చు పెట్టి వీడు ఖర్చు పెట్టి అంటారు, నీ కాడు ఉన్నాయి సార్ అని చెప్తే నాకు పడలేదని ఆయన పెట్టుకొని సార్ బతిలాడితే ఆయన లెక్కేసి స్టేట్మెంట్ ఇచ్చాడు మాకు. ఇచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు అంత ఒకసారి నాకు కట్టాలని చెప్పి మా డబ్బులు మాకు ఇచ్చేసి రిటర్న్ ఇచ్చేసాడు. ఇచ్చాడా? నాకు తెలియదు సార్. కట్టేటప్పుడు చూశాను, రిటర్న్ ఇచ్చేటప్పుడు సార్ చెప్పాడు, కామేశ్వరరావు నువ్వు అర్జీ పెట్టండి, నేను డబ్బులు ఇచ్చేసాను. నేను మార్చి 7 తేదీ కలెక్టర్ గారు పెట్టాను సార్. కలెక్టర్ గారు పెట్టాక తెల్లారి పొట్టి మా సార్ మా ఎఫ్డీ గారు అంటే ఈయన పిలిపించేసి 2,30,000కి సెల్ చేసినాను. నువ్వు ఉండేటప్పుడు ఆయన కట్టా వీళ్ళకి ఇచ్చింది, వాళ్ళకి తిరిగి ఇచ్చారు. ఇచ్చాడు నాకు చెప్పాడు. నేను చూడలేకపోతే సార్ చెప్పాడు ఇచ్చేసాను సార్ కామేశ్వరరావు అని చెప్పాడు. అట్ట కాదు, ఇప్పుడు 5,300 దండి 5,000కి రసీదు ఇచ్చారా మీరు? రసీదులు ఇచ్చారా సార్? రసీదులు కొందరికి ఇచ్చినాము సార్. అంటే అవి కూడా మానికల కృష్ణమూర్తి ఇచ్చాడు. అట్టగా మేము కాదు ఇచ్చింది రసీదులా? రసీదులు అవి అనుకోండి ఉన్నాయి కాదు సార్. ఒక మాట, మానికల కృష్ణమూర్తి ఈయన గెలవకుండా ఎట్లా దాంట్లో ఏ ఇంటికి పోతాడు చెప్పండి సార్. నా మాట మానికల కృష్ణమూర్తి తెలుసు కానీ ఈయనెవరో మాకు తెలియదు. అది చెప్పు. ఈయనెవడో మాకు తెలియదు. ఆయన తీసుకొచ్చి ఈయన తీసుకొచ్చి పెట్టింది ఆయన. ఆయన ఏమైనా జరిగితే ఆయన అడగాల. ఇది నీ ఇల్లు, నీ సొంతది కాదు. ఇది దాదాపు 700-800 మంది ఉన్న సభ్యులు ఉన్న సొసైటీ. ఇది మీ ఇష్ట ప్రకారం ఆ కృష్ణమూర్తి మీ ఇష్ట ప్రకారం ప్రెసిడెంట్ని ఎన్నుకోవటం కాదు. ఈ ప్రెసిడెంట్ పెట్టేవాడు జనరల్ అందరికీ ఆమోదయోగంగా ఉండాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు చెప్పాను సార్. చెప్పేది నువ్వయ్యా, మీ ఇష్టం వచ్చిన పెట్టడానికి ఇది చల్లదు. అర్థమైందా? అసలు ప్రెసిడెంట్ 1.5 సంవత్సరం ఉంది ఎలక్షన్, 12
సంవత్సరం 8 నెలలు ఉంది. మీరు కొత్తగా పెట్టాల్సిన అవసరం ఏంటి? ఆ ప్రెసిడెంట్లో ఉన్న వైస్ ప్రెసిడెంట్గా ఒక తీర్మానం రాసేసుకుంటే సరిపోయేది కదా. అన్ని చేసుకోవడం నువ్వు ఎలా చేసి దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తావు? అట్లా జరగలేదు. గాంధీ జన సంఘం సొసైటీ మాది. మీరెవరు సభ్యులు, మీకు దీనికి సంబంధం లేదు. మా సొసైటీలో మిమ్మల్ని కలిపి ఉండదు. మీ సొసైటీ కలిపేది 23 గ్రామాలు ఉన్నాయండి. ఆయన వాళ్ళ హెడ్ క్వార్టర్స్ గాంధీ జన సంఘం కాబట్టి మనమే ఒకసారి మంత్రి ప్రెసిడెంట్కి ఎన్నుకున్నారు నన్ను. ఈయన ఎఫ్డిఓ గారి ప్రోత్సాహ బలంతో మారేళ్ళ బంగారయ్య, కత్తి బాలయ్య, నరసింహులు, ఎల్లంగారి సేనయ్య, చలంచల నరసయ్య 5 జనాల దగ్గర డబ్బులను దండారు. దండి 5,300 దండి 5,000కి రసీదు ఇచ్చారు. 3,200 దండి 3,000కి రసీదు ఇచ్చారు అని పెట్టాడు ఒకటి. ఇప్పుడు 5,300 దండి 5,000కి ఇస్తే అప్పుడే అడగాలి కదా, ఏమయ్యా నా దగ్గర 5,300 ఇస్తున్నావు, 5,000 ఎందుకు ఇచ్చావా అని రసీదు అని అడగాలి. సరే, అది ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే 5/3 ఈయనకి ఎల్లంపల్లి సేన బంగారయ్య, ఎల్లంపల్లి సేన, చలంచల నర్సయ్య అనే అతను 1,11,000 డబ్బులు ఇచ్చాడు ఎఫ్డిఓకి. తర్వాత 12/3 1,20,000 డబ్బులు ఇచ్చారు. మొత్తం 2,30,1,000 ఇచ్చారు. దీనికి ఈయన ఒక రసీదు కూడా ఇచ్చాడు వీళ్ళకి. నాకు మీరు లీజు తాలూకు నాకు ఇంత అమౌంట్ ఇచ్చారని చెప్పి హ్యాండ్ రసీదు కూడా ఇచ్చాడు. ఆయనకి ఇచ్చాడా? నాకు ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఎట్ట జరిగింది, నన్ను ఒకసారి మాట్లాడితే రూల్స్ ప్రకారం మాట్లాడితే నన్ను ఎట్ట పెట్టుకున్నారు, నన్ను ఎట్ట ఎన్నుకున్నారు చెప్తే చెప్పాలి. నేను ఫస్ట్ రూల్స్ సంగతి పక్కన పెట్టు. నువ్వు పెట్టిన అర్జీ ప్రకారమే మా కమిషనర్ కి, కలెక్టర్ కి, జేడీకి పెట్టావు కదా అర్జీ. ఆ అర్జీ మీదే నేను విచారణ చేస్తున్నాను. నాకు ఇచ్చింది కూడా మా జేడీ గారు. ఎఫ్డిఓ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడంట, లంచం తీసుకున్నాడంట. దాని మీద ఆ ఎఫ్డిఓ మీద విచారణ చేయమన్నాడే కానీ మీ దగ్గర ఎంతంత దండికి వచ్చారు, ఎంతంత అనేది మీ సభ్యులు ఇది, అది మీ సభ్యులు అది అర్థమైందా? అది సెకండరీ అది కట్టాలి. ఎంత లీజు? 12,57,000 కట్టాలి సొసైటీ వాళ్ళు, సొసైటీ సభ్యులు. అంటే గతంలో ఎలా చేసేవాళ్ళయా? డబ్బులు దండి కట్టేవాళ్ళు, జనాలందరి దగ్గర డబ్బులు దండి కట్టేవాళ్ళ. అది పార్షియల్ అమౌంట్గా దండి, పార్షియల్ అమౌంట్ ఈయనకి ఇచ్చారండి. 12,50,000 ఇవ్వాల్సింది, కట్టాల్సింది. దీనికి బాడీకి మీటింగ్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు లేరు? అదే కదా నేను అంటుంది, అదే కదా. వీళ్ళు ఒక మీటింగ్ లేదు, దీంట్లో వాళ్ళ దండకు వాళ్ళు సభ్యులు లీజు కట్టాలి కదా. పాలకవర్గం ఉంది బాధ్యత, పాలకవర్గం లేదంటున్నారు కదా. డైరెక్టర్లు ఉన్నారు. ప్రెసిడెంట్ ఒక్కడే చనిపోతే తాత్కాలికంగా ఇతను పెట్టారు, తాత్కాలిక ప్రెసిడెంట్ గా పెట్టారు ఇతన్ని. అది కూడా ఇది 15/8/2021 జరిగింది. రేపు 15 మళ్ళీ 14/8/2026తో ఎక్స్పైర్ అయిపోతుంది వీళ్ళు పాలకవర్గం. మళ్ళీ 26లో ఆగస్టులో మళ్ళీ ఎలక్షన్ పెట్టుకుని కొత్త ప్రెసిడెంట్ అనుకుంటారు. అప్పుడు వరకు ఇతను తాత్కాలికంగా ప్రెసిడెంట్ కి పెట్టారు. ఆ పెట్టిన విధానం కూడా బాగాలేదు, అది కరెక్ట్ కాదంటున్నా. యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ఇతను వీళ్ళు వరకే ప్రెసిడెంట్ అని అనుకున్నారు. జనాలకు నిర్ణయించాల ఈయన ప్రెసిడెంట్ అని. ఈ డైరెక్టర్ వరకే అనుకున్నారు. ఒక తీర్మానం రాశారు, అంతవరకు 12/24 రాశారు. 31/12/2020లో ఇదొక తీర్మానం రాశారు, చాపిల్ వదలమని. సరే చెప్పేది నువ్వు అక్కడి నుంచి ఒక తీర్మానం కూడా లేదు. నువ్వన్నా ప్రెసిడెంట్కి ఎన్నికైన తర్వాత అయినా నువ్వు జనరల్ బాడీని మీటింగ్ కండక్ట్ చేయాలి. జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసి సభ్యులకి చెప్పాల్సిన బాధ్యత నీకుంది. నువ్వు నేను ప్రెసిడెంట్గా ఉండాలనుకున్నాడు, అది లేదు. సరే, అది మీ ఇంటర్నల్ అండి, దానికి నేనేం చేయదు. ప్రెసిడెంట్ గా పెట్టి నువ్వు ప్రెసిడెంట్ కాదన్నారు సార్ వీళ్ళిద్దరు. సంతకాలు పెట్టించి నన్ను ప్రెసిడెంట్ కాదని వీళ్ళిద్దరు అంటున్నారు. నువ్వేం ప్రెసిడెంట్ అని అడుగు. ప్రెసిడెంట్ పెట్టుకుంటే సంతకం ఎట్లా సార్? చాలా అప్పుడు అలా ఉంది పరిస్థితి. అడుగు ఇతను మాకు తెలియదు.
అదిగో మాలికల కృష్ణమూర్తుల ఆయన దీన్ని పెట్టుకొని చేసుకుంటాడు. ఆయన దీన్ని పెట్టుకొని ఎవరు పెట్టారు నన్ను? కృష్ణమూర్తి ఏ కృష్ణమూర్తి? మాలికల కృష్ణమూర్తి మానవ కృష్ణమూర్తి నన్ను పెట్టిందా? మేము పెట్టుకుని నిన్న నువ్వు సొంతకం పెడితే ప్రెసిడెంట్ అయింది. నువ్వు సొంతకం పెడితే ప్రెసిడెంట్ అయింది. పెట్టింది ఎవరు? నువ్వు సొంతకం పెడితే ప్రెసిడెంట్ అనుకుంది. ఇప్పుడు అన్నం సార్ చెప్పినట్టు పెట్టింది మేమా? కృష్ణమూర్తి పెట్టింది నిన్న. నువ్వు సొంతకం పెట్టావు కదా, నువ్వు సొంతకం పెట్టింది పెడితే ఎవరు? నిన్ను పెట్టింది ఎవరు అని అడుగుతున్నా నేను. నీకు తెలీదా? ఊరికే మాకు అసలు తెలుసా? చెప్పడానికి సీక్రెట్ చెప్పాలా? సీక్రెట్ చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఈయన డైరెక్టర్ గా ఎన్నుకున్నట్టు వీళ్ళంతా సంతకాలు పెట్టారయ్యా. ఈయనేమో నేను లేను అంటున్నాడు. మరి ఈ సంతకం ఎవరు పెట్టారు ఆయనది? సార్ నేను చెప్పంటావా? సిహెచ్ నర్సయ్య, నువ్వు సంతకం పెట్టేది? పెడతాను సార్. దీని లెక్క అసలు తెలియదే తెలియదు. అది మొహం నాకు అసలు చూడ కూడా చూడాలి. ఇంటికాడికి వచ్చి నోట్స్ మీద సంతకం పెట్టారు లేదా? మీ ఇంటికాడికి వచ్చి మా ఇంటికాడికి వచ్చింది. ఎవరైనా బంగారు ఇవాళ చెప్పు. ఇప్పుడు అయిపోయింది నేను మాట. ఇప్పుడు చెప్పు, మాట ఆగిపోయింది. ఇప్పుడు చెప్పు. చెప్తాను. మాకు తెలియదు. దశి చనిపోయిన తర్వాత గమ్ముగా ఉన్నాం. తర్వాత మన చెరువుకి లీజు కట్టమని ఆర్డర్ ఇచ్చాడు. చెరువుకి లీజు కట్టమని ఆర్డర్ ఇస్తే శాఖలు ఉన్నాయి కదా మనకు అన్నిటికీ. ఆయన కాడపోయి తిరుగుతూ ఉన్నాను నేను. తిరుగుతూ ఉన్నపాట ఆయన 3 నెలలు సమాధానం చెప్పలే బాగలేదని. అయ్యా ఇది ఎందుకు వెళ్ళిపోతాయా, నేను కూడా ఉండబడలేదు, మీరు ఏదో ఆందోళన ఉండిచ్చండి అయ్యా అది ఇదని బతిలాడితే ఆఖరాకి రాంపుకు పోయి రాంపులో కృష్ణమూర్తి మాట్లాడి అవతల ఆయన కృష్ణమూర్తి ఏమనంటే మా ఊడే ఉండాలి, మా ఊరికి ప్రెసిడెంట్ అంటారు అని చెప్పి ఈయన తీసుకొచ్చి రాయించాడు. ఈయన ఎవరో మాకు తెలియదు. మానికల కృష్ణమూర్తి ఆయన వాళ్ళ ఆయన పేరు ఆయన తీసుకొచ్చి రాయించాడు ఆయన్ని. ఆయన పేరు ఆయనే రాసింది. ఈయన లేడు, ఏం లేడు. అవతల ఆయన రాసినాడు, కృష్ణమూర్తి రాసినాడా? అట్టగాదయా. ఇప్పుడు ఈయన పెట్టిన దాంట్లో 5 సార్ నేను కూడా సంతకం పెట్టా. ఎస్విఆర్ ఫోటో స్టూడియో నందు సమావేశం అయినారా మీరు? ఫోటో స్టూడియోలో సమావేశం ఏంది? అడగండి సార్. మీరు మాట్లాడాలి, నేను ఇంకా చాలా మాట్లాడాలి. మీ విషయాలు నేను చాలా అడుగుతాను. అవునండి ఏడీ గారు, మీ మీటింగ్లో అన్ని ఫోటో స్టూడియోలో లాడ్జీ రూమ్లో చేస్తారా? అదే నేను అడుగుతుంది. అదేనండి నేను అడుగుతుంది అదే. అదే ఇక్కడ ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు సమావేశం ఉన్నారు, ఇక్కడికి వచ్చారు మీరు పద్ధతిగా, హైదరాబాద్ దగ్గర కూర్చున్నారు. ఇది పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. దీంట్లో అబ్జెక్షన్